ఇది అమెరికాలో జరిగిన ఒక సంఘటన. అమెరికాలో సియాటెల్ నుండి న్యూయార్క్ బయలుదేరే ఒక విమానంలో జరిగిన సంఘటన ఇది. ప్రయాణికులంతా సియాటెల్ విమానంలో ఎక్కిన తర్వాత న్యూయార్క్ బయలుదేరుతా వస్తూ ఉన్నారు. మధ్యలో వాతావరణం సరిగ్గా లేక ఆ కెప్టెన్ ఏం చెప్తాడంటే, వాతావరణం కొంచెం భయంకరంగా ఉంది, విమానం చాలా కుదుపులకు లోనయ్యే పరిస్థితి ఉంది, మీరు ధైర్యంగా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరు ప్రయాణికులకు ఒక హెచ్చరిక జారీ చేస్తాడు. అయితే ఆ మధ్యలో విమానం బాగా కుదుపులకు లోనవుతుంటే అందులో ఉన్న ప్రజలంతా, అందులో ఉన్న ప్రయాణికులంతా చాలా పిడబొబ్బలు పెట్టి బాధపడుతుంటారు, ఏడుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు. అందరు అరుస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే ఒక 12 సంవత్సరాల పిల్లవాడు మాత్రం కిటికీ దగ్గర కూర్చొని చాలా ప్రశాంతంగా బయటికి చూస్తూ చాలా ఆనందంగా హాయిగా ఈ ఇబ్బందులకు ఏ విధంగా లోను కాకుండా హాయిగా ఉంటాడు. తర్వాత వాతావరణం బాగవుతుంది, విమానం వచ్చేసి న్యూయార్క్లో ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత దిగుతున్నప్పుడు అందరూ ఒక ఇద్దరు ఇంకోటి వచ్చి ఆ పిల్లవంతుడు అంటారు అనమాట, ఏంట్రా బాబు మేమంతా అంత భయానకం భయపడి ఏడుస్తూ ఉంటే నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్నావు, ఏంటి కారణము, నీకు భయం వేయలేదా, నీకు ఇబ్బంది కలగలేదా, నువ్వు చాలా ప్రశాంతంగా ఉన్న కారణం ఏంది అని అడుగుతారన్నమాట. అడిగితే ఆ పిల్లవాడు ఏం సమాధానం చెప్తారంటే, ఆ పైలట్ నడిపించేది మా నాన్న మీద చాలా నమ్మకం ఉంది నాకు, మా నాన్న నడిపితే విమానానికి ఏ విధమైన అపాయం జరగదు అని చెప్తాడన్నమాట. అంటే పిల్లలకు తండ్రి మీద అంత అపారమైనటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి కథ ఇది.